చరిత్రకారులు, నిపుణుల సర్వేల ప్రకారం అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. తాజా ఒపీనియన్ పోల్స్ లో ఆయనకు ప్రజల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇరాన్ అంశాన్ని ట్రంప్ హ్యాండిల్ చేసిన విధానంపై మెజారిటీ అమెరికన్లు అసంతృప్తితోనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుల గొప్పతనాన్ని అంచనా వేసే వివిధ ప్రతిష్టాత్మక సర్వేలలో ట్రంప్ అత్యంత దిగువ స్థానాల్లో నిలిచారు. 154 మంది చరిత్రకారులు, రాజనీతి శాస్త్ర నిపుణులతో నిర్వహించిన ప్రెసిడెన్షియల్ గ్రేట్నెస్ ప్రాజెక్ట్ సర్వే ట్రంప్ కు చిట్ట చివరి స్థానం 45వ ర్యాంక్ ఇచ్చారు. సివిల్ వార్ ని ఆపలేకపోయిన జేమ్స్ బుకానన్, ఆండ్రూ జాన్సన్ వంటి విఫల అధ్యక్షుల కన్నా కూడా ట్రంప్ మరింత అధ్వానమని నిపుణులు పేర్కొన్నారు. ఇది ట్రంప్ తొలి విడత పాలనా కాలంలో చేసిన సర్వే. అప్పుడే ఆయన రికార్డు ఇంత చెత్తగా ఉందంటే ఇప్పుడు మరింత చెత్తగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి నిష్క్రమించిన చరిత్రకారులతో నిర్వహించిన సి స్పాన్ లీడర్షిప్ సర్వేలో కూడా అత్యంత వెనుకబడి 41వ స్థానంలో నిలిచారు. సాధారణ అమెరికన్ ప్రజల్లో నిర్వహించిన పోల్స్ లో కూడా దాదాపు 40% మంది అమెరికన్లు ట్రంప్ ను అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడని అభివర్ణించారు. ఇక ప్రస్తుతానికి వస్తే పశ్చిమాసియా సంక్షోభం ముగిసి ఇరాన్ తో డీల్ కుదుర్చుకున్నప్పటికీ ట్రంప్ ప్రజాదరణ పెద్దగా పెరగలేదు. తాజాగా నిర్వహించిన ఏపీ నార్క్ సర్వే ప్రకారం ట్రంప్ పనితీరుపై కేవలం 37% మంది మాత్రమే సానుకూలంగా స్పందించగా 62% మంది తిరస్కరించారు. ట్రంప్ ఇరాన్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న విధానాన్ని 65% మంది అమెరికన్లు తప్పుబట్టారు. కేవలం 34% మంది మాత్రమే సమర్థించారు. అమెరికా సైనిక చర్యలు చాలా శృతిమించాయని 53% మంది అభిప్రాయపడ్డారు. ఇక రాయిటర్స్ పోల్లో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 36% మాత్రమే. అయితే తాజా ఒప్పందం తర్వాత గ్యాస్ ధరలు స్వల్పంగా తగ్గడంతో కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయంలో ఆయన రేటింగ్స్ 20 నుండి 24% స్వల్పంగా పెరిగాయి. ఇక పాశ్చాత్య మీడియా కూడా ట్రంప్ పనితీరుకు నెగటివ్ రేటింగ్ అంటే మైనస్ నెట్ అప్రూవల్ ఇస్తోంది. సామాన్య ఓటర్లు, యువత ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ది ఎకనమిస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. ఎకనమిస్ట్ పత్రిక ట్రంప్ కు 56 డేస్ అప్రూవల్ రేటింగ్ ఇవ్వగా 39% అప్రూవల్ రేటింగ్ ఇచ్చింది. ద్రవ్యోల్బణం, ఇరాన్ సంక్షోభం హ్యాండిల్ చేసిన విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్ట్ ఆయనకు 37% అప్రూవల్, 62% డిసప్రూవల్ రేటింగ్ ఇచ్చింది. దాదాపు వెస్ట్రన్ మీడియా మొత్తం ట్రంప్ కు ఇటువంటి రేటింగ్స్ ఇచ్చాయి. ముందు కూడా ట్రంప్ పట్ల ప్రజాభిప్రాయం ఇలాగే ఉంటే త్వరలో జరిగే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఘోర పరాజయం తప్పదనే విశ్లేషకుల అంచనా.